కారణం ఏంటి? పాపము తన జీవితాన్ని రాజ్యము ఏలే విధంగా కావడానికి కారణం ఏంటి? ఎందుకు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పాపం రాజ్యం ఏలుతుంది? ఇంకొక రకంగా ఈ ప్రశ్న అడగాలంటే, ఒక వ్యక్తి దేవునికి దూరం అవడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి దేవునితో సహవాసాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? ఈ లోకంలో మనము కలిగి ఉన్న సహవాసాలన్నింటిలో ప్రాముఖ్యమైన సహవాసం, అత్యంత విలువైన సహవాసం దేవునితో ఉండే సహవాసం. దానికి మించిన సహవాసం, గొప్ప సహవాసం మరొకటి ఇంకొకటి లేదు. దేవునితో ఒక వ్యక్తి సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ జీవితం వేరు, దేవునితో ఒక వ్యక్తి సహవాసాన్ని కోల్పోతే ఆ జీవితం వేరు. దేవునితో ఒక వ్యక్తి ఎందుకు సహవాసాన్ని కోల్పోతాడు? దేవునికి ఒక వ్యక్తి ఎందుకు దూరం అయిపోతాడు అంటే, దేవుని కంటే ఈ లోక సంబంధమైనవి ఆకర్షణీయంగా కనబడ్డప్పుడు, దేవుని కంటే ఈ లోక సంబంధమైనవి తనని లాగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి వెంట పాప భూయిష్టమైన